హే ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు వీడియోలో నా దగ్గరున్న ఇమిటేషన్ జ్యువెల్లరీ కలెక్షన్ మీకు చూపిస్తా. ఇవన్నీ నా దగ్గరున్న ఇమిటేషన్ జ్యువెల్లరీ. ఇందులో బెస్ట్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటా. ఇవి కొన్ని నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నా, కొన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోర్, కొన్నేమో నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నా. నేను మాక్సిమం నా దగ్గరున్న లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో కిందనే ఇస్తాను. డూ చెక్ దెమ్ ఔట్. లింక్స్ లేని వాటికి నేను బేగం బజార్‌లో తీసుకున్నవి నేను ఎప్పుడైనా బేగం బజార్ వెళ్ళినప్పుడు మీకు ఆ షాప్ డీటెయిల్స్ అండ్ అక్కడున్న కలెక్షన్ చూపిస్తా. దగ్గరున్న షార్ట్ నెక్లెసెస్ చూపిస్తా మీకు. ఇది నేను రీసెంట్‌గా మీషోలో తీసుకున్నాను. ఆర్డర్ చేసినప్పుడైతే ఇలా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బా వచ్చింది. ఇది చాలా తక్కువ పడింది. సంథింగ్ అరౌండ్ 280 260 పడింది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అవేమో ఇలా ఉన్నాయి ఇయర్ రింగ్స్. పెట్టుకుంటే కూడా చాలా బా అనిపించింది. ట్రెడిషనల్ డ్రెసెస్ మీదకి చాలా బావుంటుంది. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్‌తో వైట్ పర్ల్స్ అటాచ్డ్‌గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ రెప్లికా నెక్లెస్. ఇది చాలా బావుంటుంది. ఇది నేను మచిలీపట్నం వెళ్ళినప్పుడు తీసుకున్నా. అరౌండ్ 2000 ఎంతో పడింది ఇది. ఇది మాత్రం నాకు చాలా ఇష్టమైన నెక్లెస్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. సిమిలర్ గోల్డ్ రెప్లికానే ఇది ప్యూర్ గోల్డ్ రెప్లికా అని చెప్పొచ్చు. ఇది చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది నాకు. పెట్టుకుంటే కూడా చాలా బావుంటుంది. శారీస్ మీద వాటి మీద చాలా బా సెట్ అవుతుంది ఇది. నెక్స్ట్ నేను ఈ చోకర్ కమ్ నెక్లెస్ తీసుకున్నాను. ఇది కూడా బేగం బజార్‌లో తీసుకుంది. దీంట్లో కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్‌తో వైట్ పర్ల్ డ్రాపింగ్స్‌తో వచ్చింది. ఇది కూడా ట్రెడిషనల్ జ్యువెల్లరీకి చాలా బా సెట్ అవుతుంది. శారీస్ వేసుకున్న, డ్రెసెస్ వేసుకున్న, నెక్‌కి అలా పెట్టేసుకుంటే దాని లుక్కే మారిపోతుంది. ఇలా ఉందది. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఆహ్, ఈ గుట్ట పూసలదుంది. ఇది కూడా నేను చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇది చాలా షార్ట్ నెక్లెస్ కింద యూజ్ చేస్తాం. చోకర్ కింద అంత బాగా సెట్ అవ్వదు. ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఇది కూడా. దీనికి కూడా పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది నేను చాలా ఇయర్స్ బ్యాకే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఈ షార్ట్ కాసుల పేరు కూడా ఉంది. ఇది నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. ఇది కూడా మనము చిన్న పిల్లలకి వడ్డానంగా కూడా సెట్ చేసి పెట్టొచ్చు. లేకపోతే మనమే ఇలా సింపుల్‌గా నెక్లెస్ లాగా వేసుకోగలుగుతాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ నా దగ్గర మీడియం లెంగ్త్‌లో ఇలా ఒక లాకెట్ వచ్చి చైన్ కూడా ఉంది. ఇది గో టు లైక్ చిన్న చిన్న ఫంక్షన్స్‌కి శారీస్ మీద అది వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. ఇలా ఈ మాత్రం లెంగ్త్‌లో వస్తుందది. పర్ల్ డ్రాపింగ్ వచ్చి ఇలా చిన్న లాకెట్‌తో చైన్ ఇచ్చారనమాట. ఇది. నెక్స్ట్ సేమ్ అలాంటి ప్యాటర్న్‌లోనే కాకపోతే పర్ల్స్ అండ్ బీడ్స్‌తో ఇట్లా ఒకటొచ్చింది. ఇది నా ఫ్రెండ్ నాకు బర్త్‌డే గిఫ్ట్ చేసింది. తను మింత్రాలో తీసుకుంది. ఇది కూడా సింపుల్ ప్లెయిన్ శారీస్ మీద మనము పెట్టేసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఒక స్టేట్మెంట్ పీస్ లాగా. సో, ఇలా ఉంటుందిది. అండ్ నా దగ్గర ఇంకొకటి చాలా సింపుల్‌ది తీసుకున్నా. ఇది రీసెంట్ టైమ్స్‌లో నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. ఇది జస్ట్ చైన్ లాగా ఉంటుంది. దీనికి రెడ్ అండ్ గ్రీన్ డ్రాపింగ్స్ వచ్చాయి. సింపుల్‌గా మనము వేసుకోవాలి టెంపుల్‌కి అది వెళ్ళినప్పుడు చిన్న చిన్న రెగ్యులర్ బ్లాక్ బీడ్స్‌తో కాకుండా వేరే వేటిలతో అయినా పేరప్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇలా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఈ దశావతారం నెక్ సెట్ అయితే ఉంది. ఇది నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఆహ్, పర్ల్ అండ్ పింక్ బాల్స్‌తో దీనికి కిందన మొత్తం అంతా హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇది ట్రెడిషనల్‌కి చాలా బావుంటుంది. శారీ మీద ఇదొక్కటి పెట్టుకున్నా చాలా బెటర్‌గా అనిపిస్తుంది. ఇది కూడా చెప్పాలంటే గోల్డ్ రెప్లికానే. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. మంచిగా క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి. దీనికి బుట్టల టైప్‌లో ఇచ్చినట్టున్నారు. మనం మ్యారేజెస్ టైమ్‌లో రిసెప్షన్స్ అవి ఉన్నప్పుడు రెగ్యులర్ గోల్డ్ జ్యువెల్లరీ కాకుండా ఇలాంటివి ట్రై చేస్తే లెహెంగాస్ మీద వాటిలకి చాలా బావుంటుంది. ఇది కూడా నేను బేగం బజార్ నుంచే తీసుకున్నాను. ఇలా ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇలా దాని లాకెట్ లానే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. చాలా బావుంది ఇది కూడా. ఇది మనం లెహెంగాస్ పైన, ఫ్రాక్స్ పైన స్టైల్ చేసుకుంటే లుక్కే మారిపోతుంది. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలా గ్రాండ్‌గా అనిపిస్తది ఇది పెట్టుకుంటే. అండ్ ఇలాంటిదే ఇంకొకటి మనం లాంగ్ ఫ్రాక్స్ అవి వేసుకున్నప్పుడు పేస్టల్ షేడ్స్‌లో అవి వేసుకున్నప్పుడు ఇలాంటి నెక్లెసెస్ యూజ్ చేసుకుంటే ఇంకేం వేసుకోవసరం లేదు. ఇలా ఒక్కటి స్టైల్ చేసుకుంటే చాలా బెటర్‌గా అనిపిస్తుంది. జస్ట్ ఇలా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇలా వస్తాయి సింపుల్ ఇయర్ రింగ్స్. ఇలా అనిపిస్తది. చాలా బావుంటుంది ఇది కూడా. ఇప్పుడు చూపించినవన్నీ నా దగ్గరున్న షార్ట్ చైన్ కలెక్షన్స్. నేను మీకు నా లాంగ్ చైన్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను. దాంట్లో ఫస్ట్ ఈ లక్ష్మీదేవి లాకెట్‌తో ఉన్న లాంగ్ చైన్ ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది ఇది ట్రెడిషనల్‌గా. మాక్సిమం అన్నీ ట్రెడిషనల్‌వే ఉంటాయి. 1 గ్రామ్ గోల్డ్ అంటే ఇవే కదా! మనకి మినిమల్ జ్యువెల్లరీ వేరేగా ఉంటుంది. అది నేను వేరే వ్లాగ్‌లో చూపిస్తాను.
ఈ రోజైతే నేను మొత్తం ట్రెడిషనల్ జ్యువెలరీ చూపిద్దాం అనుకున్నా. ఇది వన్ ఆఫ్ దెమ్. చాలా బావుంటుంది ఇది కూడా. ఇది నేను చాలా ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను. అప్పటినుంచి నేను దీన్ని యూజ్ చేశా. చాలా సార్లు యూజ్ చేశాను. ఇదిలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది డబుల్ లైన్‌తో వస్తుంది. సేమ్ కొంచెం డిఫరెంట్‌గా ఇలా డబుల్ లైన్ వచ్చి కిందన పర్ల్ హ్యాంగింగ్స్‌తో వస్తుంది. చాలా బావుంటుంది ఇది కూడా. జస్ట్ ఇలా పెట్టుకుంటే స్టేట్మెంట్ పీస్ లాగే అనిపిస్తుంది ఇది కూడా. ఇది వన్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ నేను ఈ రైస్ పర్ల్స్ లాంగ్ చైన్ తీసుకున్నాను. దీని లాకెట్‌లో నవరత్నాలు కూడా ఉన్నాయి. ఇది నేను బేగం బజార్‌లో లాస్ట్ ఇయర్ తీసుకున్నా. మనం రెగ్యులర్‌గా గోల్డ్ జ్యువెలరీతో పేరప్ చేస్తాం కదా! ఏదైనా బ్రైట్ శారీ కట్టుకున్నప్పుడు ఫంక్షన్స్ వాటికి ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్ పర్ల్స్ అండ్ ఇలాంటి వైట్ చైన్స్ వచ్చేవైతే చాలా బ్రైట్‌గా అనిపిస్తది. మనం బ్రైట్ శారీ కట్టుకొని గోల్డ్ జ్యువెలరీ పెట్టుకుంటే 2 మిక్స్ అండ్ మ్యాచ్ ఓవర్‌గా అనిపిస్తది కదా! అలా ఓవర్‌గా అనిపించకూడదు, సటిల్‌గా అనిపించాలంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇవి చాలా బావుంటాయి వాటి మీద బ్రైట్ శారీస్ వేసుకున్నప్పుడు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు. ఇలా. ఇలా ఇచ్చారు ఇయర్ రింగ్స్. సేమ్ లాకెట్‌లో ఉన్న ప్యాటర్న్‌తోనే సేమ్ లాకెట్‌లో ఏ ప్యాటర్న్ అయితే ఉందో అలానే ఇది కూడా ఇచ్చారనమాట. సో, ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇలా సింపుల్ లాంగ్ చైన్ అనమాట. ఇలా బీడ్స్ వచ్చి ఇలా పింక్ బీడ్స్ వచ్చి లాకెట్ వస్తది. ఇది జస్ట్ మనము అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు, చిన్న టెంపుల్స్‌కయి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైమ్స్ ట్రెడిషనల్‌గా రెడీ అవ్వాలి అని అనిపించినప్పుడు సింపుల్‌గా పెట్టుకునేలాగా ఇది చాలా బావుంటుంది. ఇప్పటివరకు చూపించినవన్నీ నా దగ్గరున్న లాంగ్ నెక్లెసెస్‌లో మంచి కలెక్షన్. నెక్స్ట్ నేను నా బ్యాంగిల్స్ చూపిస్తాను. చాలా తక్కువే ఉన్నాయి. బట్ ఉన్న వాటి మటుకు చాలా బెటర్‌గా ఉండేలాగా నేను ప్లాన్ చేసుకుంటా. ఫస్ట్ నా దగ్గర ఈ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇవి రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్‌లో ఉంటాయి. సింగిల్ బ్యాంగిల్ కింద జస్ట్ మనం ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసేసుకుంటే చెయ్యంతా నిండుగా అనిపిస్తుంది. ట్రెడిషనల్‌గా చాలా అనిపిస్తది. ఇలా ఉంటుంది. సో, ఇవి ఒక పెయిర్ తీసుకున్నా నేను. నెక్స్ట్ నా దగ్గర ఇలా సేమ్ స్టోన్ బ్యాంగిల్స్‌లోనే ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇలా ఉంటాయి. ఇవి కూడా చాలా బావుంటాయి. మనం మధ్యలో ఇవి సైడ్ బ్యాంగిల్స్‌గా యూజ్ చేసుకొని, మధ్యలో మనము మట్టి బ్యాంగిల్స్ లాంటివి ఏదైనా వేసుకున్నా, మనకు శారీకి తగ్గ కాంబినేషన్స్‌లో వేసుకొని, ఇవి సైడ్ బ్యాంగిల్స్‌గా యూజ్ చేయొచ్చు. ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్ టైప్‌లో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా నేను. ఇవి కూడా నేను లాస్ట్ టైమ్ మచిలీపట్నం వెళ్ళినప్పుడు తీసుకున్నవే. ఇవి కూడా చాలా బావుంటాయి. ఇవి సింగిల్ బ్యాంగిల్‌గా జస్ట్ మనము సింపుల్‌గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు సింగిల్ బ్యాంగిల్స్‌గా వేసుకోవచ్చు. ఇవి వన్ ఆఫ్ దెమ్. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇలా కట్ బ్యాంగిల్స్‌లో టైప్‌లో ఇలా ఉన్నాయి. ఇవి కూడా మనం సైడ్ బ్యాంగిల్స్‌గా యూజ్ చేయొచ్చు. మధ్యలో మనము మట్టి బ్యాంగిల్స్ కానీ, మన దగ్గరున్న ఏమైనా బ్యాంగిల్స్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా దగ్గర ఇలా కాసుల బ్యాంగిల్స్ ఉన్నాయి. నేను మొత్తం నా దగ్గర కాసులది లాంగ్ హారం, షార్ట్ హారం 2 ఉన్నాయి. సో, బ్యాంగిల్స్ కూడా ఉంటే బావుంటాయని నేను ఈ టైప్‌లో తీసుకున్నా. ఇది రామ్ పరివార్ బ్యాంగిల్స్. ఇలా, ఇలా వస్తది. రామ్ పరివార్ బ్యాంగిల్స్ లాగా. ఇవి కూడా చాలా బావుంటాయి. ఇప్పటి వరకు చూసినవన్నీ నా దగ్గరున్న కలెక్షన్స్‌లో బెస్ట్ వన్స్. సో, అవన్నీ నేను ఇలా బాక్సెస్‌లో కాటన్ వేస్ట్ కానీ, లేకపోతే జిప్‌లాక్ కవర్స్ యూజ్ చేసి స్టోర్ చేసుకుంటాను. సో దట్ అవి ఎన్ని ఇయర్స్ అయినా అవి అలానే ఉంటాయి. ఆ గోల్డ్ పాలిష్ అనేది పోకుండా నీట్‌గా మనం యూజ్ చేసుకున్నాక మళ్ళీ అందులో స్టోర్ చేసేసుకుంటే రీయూజ్ చాలా బాగా చేసుకోగలుగుతాము. సో, ఇది నా కలెక్షన్. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. And subscribe to my channel. That's it for the video. Bye bye.